హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమాస్ హాట్ ప్లేట్. నేను మీ రమ. ఈరోజు రెసిపీ ఇన్స్టంట్ ఇడ్లీలు. ఇడ్లీలు అంటే మామూలుగా ఇడ్లీ రవ్వతో చేసుకుంటాం కదా, అలా కాకుండా ఉప్మా రవ్వతో సాఫ్ట్గా వచ్చే దూది లాంటి పువ్వులాగా ఉండే ఇడ్లీలు ప్రాసెస్ చూద్దాం. ఇందుకోసం మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 కప్పు బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వను తీసుకోండి. అదే కప్పుతో 1 కప్పు పెరుగు తీసుకోండి. బాగా పుల్లగా ఉంది అయితే 1/2 కప్పు సరిపోతుంది. పెరుగు తీసుకుని పోసుకున్న తర్వాత రవ్వ పెరుగు మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసుకోండి. 1/2 కప్పు నీళ్ళు పోసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. ఇదంతా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు నానబెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి పోపు వేసుకోవాలి. పోపు గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపగుళ్ళు వేసుకోండి. అలాగే 2 పచ్చిమిరపకాయలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. కరివేపాకు, కొత్తిమీర కూడా చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఇవన్నీ వేగేంత వరకు కలుపుకోండి. ఇలా పోపు వేసుకొని తింటే ఇడ్లీలోకి చట్నీ కూడా అవసరం లేదండి, అంత టేస్టీగా ఉంటుంది. పోపు అంతా వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కలిపి పెట్టుకున్న ఇడ్లీ మిక్స్లో ఇది కలుపుకోండి. పోపు అంతా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. పోపంతా మిక్స్ చేసిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోండి. వంట సోడా వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి. పిండి మీకు గట్టిగా అనిపిస్తే మళ్ళీ కొంచెం నీళ్లు పోసుకొని కలుపుకోండి. ఇడ్లీ పిండి ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా కలిపి పెట్టుకోండి. ఇలా ఉండాలి బ్యాటర్ అనేది. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు తీసుకుని వాటన్నిటికి కూడా నూనెను అప్లై చేసుకోండి. నూనె మొత్తం అప్లై చేసిన తర్వాత ఈ గిన్నెలో పిండినంతా కూడా ఫిల్ చేసుకోండి. మరీ నిండుగా కాకుండా 3/4 వంతు పిండి అంతా కూడా ఫిల్ చేసుకోండి. అప్పటికప్పుడు చేసుకోవాలనుకుంటే ఈ ప్రాసెస్ చాలా బాగా యూజ్ అవుతుందండి. చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. నేను ఎప్పుడెప్పుడైనా చేస్తే కూడా ఇదే ట్రై చేస్తాను, చాలా బాగా వస్తాయి. 1 కప్పుకి 2 ప్లేట్ల ఇడ్లీలు అయ్యాయి. మీరు ఎక్కువగా కావాలనుకుంటే రవ్వని కొంచెం ఎక్కువగా తీసుకొని చేసుకోండి. ఇడ్లీ స్టాండ్లో పెట్టుకొని నేను రైస్ కుక్కర్లో చేసుకుంటున్నాను. మూత పెట్టుకొని 15 to 20 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. 20 మినిట్స్ తర్వాత మూత తీసుకోండి. కొంచెం చల్లారిన తర్వాత బయటకు తీసుకోండి. ఇడ్లీలు రెడీ అయిపోయాయి. చల్లారాక ప్లేట్లోకి తీసుకుని చట్నీస్తో తింటే చాలా బాగుంటుంది. మామూలుగా మనం ఇడ్లీ రవ్వతో చేస్తే అప్పుడప్పుడు ప్లేట్లకి అతుక్కుపోతుంది కదా, బట్ ఈ ప్రాసెస్లో చేస్తే మాత్రం అస్సలు అతుక్కోకుండా చాలా బాగా వస్తాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇడ్లీలన్నీ కూడా సూపర్ సాఫ్ట్గా వచ్చాయి. ప్లేట్కి కొంచెం కూడా అతుక్కోకుండా వచ్చాయి. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. అన్నీ కూడా ఈ విధంగా సర్వ్ చేసుకోండి. మామూలుగా ఇంట్లో నిల్వ పచ్చళ్ళు కానీ, కొబ్బరి చట్నీ కానీ, అల్లం చట్నీ కానీ, పల్లి చట్నీ కానీ చాలా బాగుంటుంది. ఈ విధంగా మినప్పప్పు అలాగే ఇడ్లీ రవ్వ నానబెట్టలేనప్పుడు అప్పటికప్పుడు చేసుకోవాలి అనిపిస్తే హెల్దీగా హైజీనిక్గా ఇంట్లోనే ఈ విధంగా బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీలు చేసి పెట్టండి. మామూలుగా ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా కూడా పిల్లలకి చేసి పెట్టవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఇడ్లీ రవ్వతో కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా గోధుమ రవ్వతో చేయండి, చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఇలాంటి బ్రేక్ఫాస్ట్ వెరైటీ రెసిపీస్ కోసం మన రమాస్ హాట్ ప్లేట్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.